బంకర్ దగ్గర బ్యూరో వారియర్ ప్రియా కుర్చీలో తిష్టవేసి పృథ్వీకి హాయ్ చెప్పడం చూసి సత్య ముఖం మాడిపోయింది. పైగా ప్రియా మాట విని బంకర్ అడ్మినిస్ట్రేటర్ దురంధర్ ట్రైనింగ్ పద్ధతి మార్చేసి కదిలే టార్గెట్స్ ని కాపాడమని పృథ్వీకి టాస్క్ ఇచ్చాడు. దాంతో సత్యకి కోపం పెరిగిపోయి, అసలిక్కడ ట్రైనర్ ఎవరు అని ప్రొఫెసర్ మీద అరుస్తుంటే బంకర్ అంతా దద్దరిల్లిపోయింది. కాని ఆమె అంతలా అరుస్తున్నా ప్రియా ఏమాత్రం తొణకలేదు. పైగా ముఖం మీద ఆ వెటకారపు నవ్వును అలాగే ఉంచి కుర్చీలోంచి మెల్లిగా లేచి నిలబడింది. సత్య మేడం, మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. మీరు ఈ అకాడమీలో ఒక ప్రొఫెసర్ మాత్రమే అన్న విషయం మర్చిపోకండి. పృథ్వీ ఇప్పుడు బ్యూరో అబ్జర్వేషన్లో ఉన్నాడు. అతనికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, అతని పవర్స్ని ఎలా వాడాలనేది డిసైడ్ చేయడానికి మీరిప్పుడు తన పర్సనల్ ట్రైనర్ కాదు అని చాలా కూల్గా అంతే పొగరుగా అంది ప్రియా. ఆమె అన్న మాటలకి సత్య ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆ మాటలు ఆమెను అవమానించడమే కాదు, పృథ్వీ మీద ఆమెకున్న బాధ్యతను కూడా తక్కువ చేసినట్లుండడంతో సత్య కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖంలో కోపం కనిపిస్తున్నా గొంతులో మాత్రం చిన్న వణుకుతో, ఓహో, పర్సనల్ ట్రైనర్ని కానా? పృథ్వీ అకాడమీలో అడుగుపెట్టినప్పటి నుండి వాడు ప్రతి అడుగులో తడబడకుండా చూసుకున్నది నేను. వాడు అట్టడుగు స్థాయి నుండి ఈ లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు ప్రియా. ఇప్పుడు వాడు పవర్ఫుల్ అయ్యాడు కదా అని బ్యూరో పేరు చెప్పి ఇలా ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా అని అడిగింది సత్య. దానికి ప్రియా ఏం సమాధానం ఇవ్వకపోవడంతో పృథ్వీ వైపు ఒకసారి బాధగా చూసి, సరే, మీకు వాడి మీద అంత హక్కు ఉందనుకుంటే మీ ఇష్టప్రకారమే కానివ్వండి. కాని గుర్తుంచుకో, వాడు నాకొక స్టూడెంట్ మాత్రమే కాదు అని ఆగిపోయి ఇంకేం మాట్లాడలేక చప్పున మొహం పక్కకు తిప్పుకుంది సత్య. ఆమె కళ్లల్లో నీళ్లు తిరగడం చూసి పృథ్వీ గుండె పిండేసినట్లయింది. నేను ఇంతలా ఎదుగుతున్నానంటే అది సత్య మేడం వల్లే కదా. ఈ బ్యూరో వల్ల సత్య మేడం చాలా బాధపడుతుంది అని అనుకుని తల వంచుకున్నాడు. ఇదంతా గమనిస్తున్న దురంధర్ మెల్లిగా ప్రొఫెసర్ సత్య దగ్గరకు వెళ్లి భుజం మీద చెయ్యి వేసి సముదాయించాలని ట్రై చేశాడు. చూడు సత్య, ఇలా గొడవ పడటం వల్ల లాభం ఏమైనా ఉందా? నీ బాధ నాకు అర్థమైంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బ్యూరో నుంచి వచ్చిన ఆర్డర్స్ని మనం కాదనలేం. మన అకాడమీ రూల్స్ కంటే ఇప్పుడు పృథ్వీ సేఫ్టీ మనకి ముఖ్యం. అందుకే ప్రియా చెప్పినట్లే ఆ కదిలే టార్గెట్స్తోనే ట్రైనింగ్ కంటిన్యూ చేద్దాం. ఇది కూడా వాడికి ఒక ఎక్స్పీరియన్స్ లాగా పనికొస్తుంది. ఏది ఏమైనా పిల్లలంతా ట్రైన్ అవ్వడమే కదా మనకి కావాల్సిందే అని అన్నాడు దురంధర్. ఆయన మాటలకు ప్రొఫెసర్ సత్య ఇంకేం మాట్లాడలేకపోయింది. కాని ఆమె ముఖంలో అసంతృప్తి అలాగే ఉంది. ప్రియా మాత్రం విక్టరీ సాధించినట్లుగా ఒక లుక్కిచ్చి మళ్లీ దర్జాగా కుర్చీలో కూర్చుంది. అది చూడగానే గొడవలో ఆమెదే పైచేయి అయిందని పృథ్వీకి అర్థమైంది. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే అయిష్టంగానే మళ్లీ ఫైటింగ్ స్టార్ట్ చేశాడు. సీనియర్ మ్యాజిక్ స్టూడెంట్స్ ఇప్పుడు పృథ్వీని టార్గెట్ చేస్తున్నారు. కాని పైన గరుడ ఉండడంతో వాళ్ళకి టార్గెట్ అందడం లేదు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా పృథ్వీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం లేదు. అది చూసి గర్వంగా ప్రియా వైపు చూస్తూ, నా ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఇంతకంటే ప్రూఫ్ కావాలా అని కళ్ళెగరేసింది సత్య. కాని ప్రియా ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్గా ఉండిపోయింది. వాళ్ళిద్దరినీ ఓరకంట గమనిస్తున్న పృథ్వీ, ఎక్కడైనా పాలు నీళ్లు కలిసిపోతాయి కానీ గవర్నమెంట్ మాత్రం ఏకంగా పెట్రోల్ను కలపాలని ట్రై చేస్తోంది. వీళ్ళిద్దరూ భగ్గుమని మండటం తప్ప కలిసే ఛాన్సే లేదు. ఇక డైలీ ఇదే వాయింపనుకుంటా అని నిట్టూర్చి మళ్లీ ఫైటింగ్ పై ఫోకస్ పెట్టాడు. ఆకాశంలో కదిలే టార్గెట్స్ ని గరుడ తన వేగంతో అడ్డుకుంటుంటే కింద పృథ్వీ తన రెండు పవర్స్తో స్టూడెంట్స్ అటాక్స్ ని తిప్పికొడుతున్నాడు. ఎంతసేపటికి పృథ్వీ డిఫెన్స్ ని బ్రేక్ చేయలేక సీనియర్ స్టూడెంట్స్ కి చెమటలు పట్టేశాయి. అలా కొద్దిసేపటికి ప్రాక్టీస్ సెషన్ ముగిసింది. అప్పటికే లంచ్ బ్రేక్ అనౌన్స్ చేయడంతో అందరూ ఫుడ్ కోసం మెస్ వైపు నడిచారు. ఆ మెస్లో కూడా ప్రొఫెసర్ సత్య, బ్యూరో వారియర్ ప్రియలు కలిసి పృథ్వీ టేబుల్ దగ్గరే కూర్చున్నారు. పృథ్వీ భయపడుతూనే తన ప్లేట్ పట్టుకుని సైలెంట్గా తింటుంటే అటువైపు సత్య, ఇటువైపు ప్రియ ఇద్దరూ ఒకరినొకరు శత్రువులా చూసుకుంటూ తింటున్నారు. ఆ టేబుల్ దగ్గర ఉన్న సైలెన్స్ కి పృథ్వీ గొంతులో ముద్ద దిగడం కూడా కష్టమైపోయింది. దానివల్ల సరిగ్గా తినకుండా ఆలోచిస్తున్న పృథ్వీని చూసి, ఏంటి పృథ్వీ, ఫుడ్ బాగోలేదా? లేక మీ బ్యూరో వాళ్లు పెట్టే టాబ్లెట్స్ లాగే ఇది కూడా చేదుగా ఉందా అని వెటకారంగా అడిగింది సత్య. పృథ్వీ ఏదో చెప్పబోయేలోపే ప్రియా మధ్యలో దూరి, మీరు పృథ్వీ తినే ఫుడ్ మీద ఫోకస్ పెట్టడం మానేసి వాడి పవర్స్ మీద పెడితే బాగుంటుంది మేడం. పృథ్వీ, నువ్వు బాగా తిను. నీ బాడీలో పవర్స్ కన్జంప్షన్ పెరిగింది కాబట్టి నీకు ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం అని పృథ్వీ ప్లేట్లో ఇంకో చికెన్ పీస్ వేస్తూ నవ్వింది. ప్రియా వేసిన పీస్ వైపు చూసి,
అకాడమీ మెస్లో స్టూడెంట్స్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలో మాకు తెలుసులే. పృథ్వీ, నువ్వు అతిగా తినకు. బాడీ హెవీ అయితే వైల్డ్ మోడ్ వారియర్ రసూల్ చేతిలో దెబ్బలు తింటావు అని వార్నింగ్ ఇచ్చింది సత్య. వాళ్ళిద్దరూ తింటున్న ఫుడ్ కంటే పృథ్వీని ఎక్కువగా వాయించేస్తుంటే అసలు వీళ్ళిద్దరూ నా టేబుల్ దగ్గరికి ఎందుకొచ్చారా దేవుడా అని అనుకుంటూ ప్లేట్లో ముద్ద తీయడమే మర్చిపోయి అటు సత్య వైపు ఇటు ప్రియా వైపు భయంగా చూస్తూ ఉండిపోయాడు పృథ్వీ. మిగతా స్టూడెంట్స్ అందరూ పాపం పృథ్వీ అనుకుంటూ ఎవరూ అటువైపు వెళ్లడానికి ధైర్యం చేయలేదు. సరిగ్గా అప్పుడే విజయ్, శశాంక్ అక్కడికొచ్చారు. వాళ్ళకు జరుగుతున్న గొడవ గురించి ఏం తెలీదు. అందుకే పృథ్వీ ప్లేట్లో ఫుడ్ అలానే ఉండడం చూసి ఆశ్చర్యపోతూ, ఏంటి పృథ్వీ, ప్లేట్లో ఫుడ్ అస్సలు తగ్గలేదు? అయినా పక్కనే ఇద్దరు మేడమ్స్ ఉండి నీకు సర్వ్ చేస్తుంటే నువ్వేమో ఇలా మొహం మార్చుకుని కూర్చున్నావేంటి? అసలు నిన్ను ఇంత బాగా చూసుకోవడం ఒక్క సత్య మేడంకే సాధ్యం అనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రియా మేడం కూడా పోటీకొస్తుంటే నీ అదృష్టమే మారిపోయింది కదా అని అమాయకంగా అనేశాడు విజయ్. ఆ మాట వినగానే సత్య మేడం ముఖం ఎర్రబడింది. అది చాలదన్నట్లు శశాంక్ అందుకుని, అవునరా విజయ్, సత్య మేడం ట్రైనింగ్లో పృథ్వీ స్ట్రాంగ్ అయ్యాడు, కానీ ప్రియా మేడం వచ్చిన తర్వాతే కదా మనోడు గ్రాడ్యుయేట్ లెవెల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకే కదా ప్రియా మేడం తన చేతులతో చికెన్ పీస్ వేసి మరీ తినిపించాలని చూస్తున్నారు అని నవ్వుతూ అన్నాడు. అది వినగానే సత్య ఉక్రోషంతో టేబుల్ మీద ఉన్న గాజు గ్లాసును గట్టిగా నొక్కేసింది. దాంతో అది భళ్ళున పగిలింది. ఆ దెబ్బతో ఆమె కోపాన్ని చూసి ఇద్దరూ ఫ్రీజ్ అయిపోయారు. అప్పుడే తినడానికి వేరే టేబుల్ దొరకలేదా మీకు అని పళ్ళు నూరుతూ అడిగింది సత్య. కాని ప్రియా ఆ గొడవను ఎంజాయ్ చేస్తూ, చూసారా సత్య మేడం, పృథ్వీ ట్రైనింగ్లో ఎవరి రోల్ ఎంత ఉందో స్టూడెంట్స్కి కూడా అర్థమైపోయింది. మీరేం టెన్షన్ పడకండి స్టూడెంట్స్. సత్య మేడంకి నా మీద కొంచెం జెలస్గా ఉన్నట్టుంది. పృథ్వీ, నువ్వు వీళ్ళు చెప్పింది విన్నావుగా? నేను నీకు స్పెషల్గా వేసిన పీస్ తిను, అది నీ పవర్ సోర్స్కి చాలా మంచిది అని మరింత రెచ్చగొట్టింది. అప్పుడే సత్య ఆవేశంగా లేచి, పృథ్వీ, నీకు ఆకలిగా ఉంటే తిను, లేదంటే ఇప్పుడే గ్రౌండ్కొచ్చేయ్. ఎవరి పవర్ ఏంటో ట్రైనింగ్లో తేలుస్తా అని చెప్పి అక్కడి నుండి విసవిసా వెళ్ళిపోయింది. వెళ్తున్న సత్యావంక చూసి టెక్కులాడే అనుకుని మూతి తిప్పింది ప్రియా. ఆ వెంటనే, నువ్వు తిను పృథ్వీ, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను, బాయ్ అని ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది ప్రియా. ఇద్దరు మేడమ్స్ ఒకేసారి అలా కోపంగా చిరాగ్గా వెళ్ళిపోవడంతో పృథ్వీకి ఏం చేయాలో అర్థం కాక విజయ్, శశాంక్ల వైపు నిప్పులు కురిపించేలా చూశాడు. ఒరే, అసలు మీకు బుద్ధుందా లేదరా? అప్పటికే ఇక్కడ ఇద్దరు ఒకరినొకరు కాల్చుకుంటున్నారంటే మీరొచ్చి అందులో పెట్రోల్ వేయడం అవసరమా అని పళ్ళు నూరాడు పృథ్వీ. విజయ్ ఏమీ తెలియనట్లు మొహం పెట్టి, మేమేం చేశాంరా, మేం జస్ట్ ఉన్నదే కదా చెప్పాం అని సర్ది చెప్పబోయాడు. నోరు మూయ్ విజయ్, ఉన్నది చెప్పడం కాదు, మీరు అన్న మాటలకి సత్య మేడం కళ్లల్లో నిప్పులు చూశారా? ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళాక నన్ను రఫ్ ఆడించేస్తుంది. అసలే బ్యూరో వాళ్ల పేరెత్తితేనే ఆవిడ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. అన్నీ తెలిసి కూడా మరీ అంతలా వాళ్ళని రెచ్చగొడతారా అని ఆవేశంగా అరిచాడు పృథ్వీ. ఆ మాటలకు విజయ్ బ్లాంక్ ఫేస్ పెట్టుకుని చూస్తుంటే శశాంక్ మాత్రం నవ్వుతూ, అదేరా అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు మేడమ్స్ ఇద్దరు నీకోసమే కొట్టుకుంటున్నారు కదా, ఎంజాయ్ చేయి అని అన్నాడు. ఎంజాయా నా బొంద, అక్కడ సత్య మేడం ముఖం చూస్తుంటేనే నాకు ఇక్కడ వణుకు పుడుతుంది. మీరు చేసిన కామెంట్స్కి నా ప్రాణాలు పోతే మీ ఇద్దరినీ వదలనరా. ఇక చాలు, నాకు ఆకలి కూడా చచ్చిపోయింది. అక్కడ ఏ ముహూర్తాన నా చావు రాసిపెట్టుందో ఏంటో. మార్షల్ ఆర్ట్స్ క్లాస్కు వెళ్ళాలి అని చిరాగ్గా లేచి నిలబడ్డాడు పృథ్వీ. మెస్లో ఇంత జరుగుతుంటే అక్కడే దూరం నుండి ఇదంతా గమనిస్తున్న హారిక ప్రణవికి సైగ చేసి, వెళ్ళు, పృథ్వీ తినకుండా వెళ్తే తనకే ప్రాబ్లం అని చెప్పి పంపించింది. దాంతో పృథ్వీ వెళ్ళిపోబోతుంటే ప్రణవి వచ్చి అతన్ని ఆపింది. ఏమైంది పృథ్వీ, తినకుండా ఎక్కడికి వెళ్తున్నా అని కంగారుగా అడిగింది ప్రణవి. ఇప్పుడు నేనిక్కడ కూర్చుని తింటే అక్కడ క్లాసులో సత్య మేడం నన్ను తినేస్తుంది. ఇదిగో ఈ విజయ్ గాడు, శశాంక్ గాడు పెట్రోల్ పోసి ఆవిడికి కోపం తెప్పించారు. ఇప్పుడు వెళ్ళకపోతే నాకు చుక్కలే అని చిరాగ్గా చెప్పాడు పృథ్వీ. ప్రణవి నవ్వుతూ అతన్ని మళ్లీ కుర్చీలో కూర్చోబెట్టి, నువ్వు వెళ్ళకపోతే వచ్చే కోపం కంటే నువ్వు నీరసంగా ఉంటే వచ్చే కోపమే మేడంకి ఎక్కువగా ఉంటుంది. అసలే నెక్స్ట్ రసూల్ సార్ క్లాస్ ఉంది కదా, బాడీలో పవర్ సోర్స్ ఉండాలన్నా, నువ్వు దెబ్బలు తట్టుకోవాలన్నా ముందు ఫుడ్ ఉండాలి. కూర్చో, నేను దగ్గరుండి తినిపిస్తాను అని చాలా కూల్గా చెప్పింది. ఆ తర్వాత పక్కనే బొమ్మల్లా నిలబడిన విజయ్, శశాంక్ల వైపు సీరియస్గా చూసి, చేసిన పెంట చాలుగాని ఇక వెళ్ళండి అని వాళ్లను పంపించేసింది. ప్రణవి నచ్చజెప్పడంతో ఆమె మాట కాదనలేక పృథ్వీ మళ్లీ తినడానికి కూర్చున్నాడు. అతని పక్కనే కూర్చుని తన ప్లేట్ ముందుకు జరిపి, ఆ గొడవలు పట్టించుకోకు, ప్రస్తుతానికి నీ హెల్త్ ముఖ్యం, తిను అని ప్రేమగా చెప్పేసరికి పృథ్వీకి ఆకలి మళ్లీ గుర్తొచ్చింది.
అందుకే ప్రణవి ఇచ్చిన ధైర్యంతో టకటక తినడం మొదలుపెట్టాడు. ప్రణవి అతన్ని నవ్వుతూ చూస్తుంటే ఆఖరి ముద్ద కూడా లాగించేసి, థ్యాంక్స్ ప్రణవి, నువ్వు చెప్పబట్టి సరిపోయింది. లేదంటే ఆకలితోనే రసూల్ సార్ చేతిలో చట్నీ అయిపోయేవాణ్ణి అని చెప్పి హుటాహుటిన మార్షల్ ఆర్ట్స్ గ్రౌండ్ వైపు పరిగెత్తాడు. సరిగ్గా అతను గ్రౌండ్ వైపు వెళ్తున్న టైంలోనే మరో పక్క నుండి సత్య కూడా ఫుల్ సీరియస్ లుక్తో అక్కడికొచ్చింది. ఇద్దరూ ఒకేసారి ఎంట్రన్స్ దగ్గర ఎదురుపడ్డారు. ఆమెను చూడగానే తనకి కోపం ఇంకా తగ్గలేదని పృథ్వీకి అర్థమైపోయింది. అందుకు తగ్గట్లే సత్య అతన్ని చురుగ్గా చూసి, అప్పుడే వచ్చావా? ఇంకా మెస్లోనే మీ ప్రియా మేడం ప్రేమగా వడ్డిస్తుంటే తింటున్నావేమో అనుకున్నాను. కనీసం క్లాస్ టైంకి రావాలనే స్పృహ ఉన్నందుకు సంతోషం అని వెటకారంగా అంది. దానికి పృథ్వీ గుటకలు మింగుతూ, లేదు మేడం, అది విజయ్ వాళ్ళు ఏదో వాగారు కానీ అని నసుగుతుంటే ఆమె అస్సలు వినిపించుకోకుండా విసవిసా నడుచుకుంటూ రింగ్ దగ్గరకు వెళ్ళింది. పృథ్వీ కూడా తల వంచుకుని ఆమె వెంటే అడుగులు వేశాడు. అక్కడ పెద్ద ఓపెన్ గ్రౌండ్లో వైల్డ్ వార్ ట్రైనర్ రసూల్ తన కత్తిని తిప్పుతూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అక్కడున్న స్టూడెంట్స్ తమ పార్ట్నర్స్తో ఫైటింగ్ చేస్తూనే గ్రౌండ్లోనే ఒక చెట్టు కింద దుప్పటి వేసుకుని చాలా దర్జాగా కూర్చున్న బ్యూరో వారియర్ కిరణ్ను వింతగా చూస్తున్నారు. కిరణ్ మాత్రం ఏదో పిక్నిక్ వచ్చినట్టు కూర్చుని అక్కడ స్టూడెంట్స్ చేస్తున్న మూమెంట్స్ ని చాలా నిశితంగా గమనిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే సత్య పృథ్వీలు అక్కడికి రావడం చూశాడు కిరణ్. రండి రండి, ఇలా వచ్చి కూర్చోండి సత్య మేడం, మిమ్మల్ని మళ్ళీ ఇలా ట్రైనింగ్లో కలవడం సంతోషంగా ఉంది అని సైగ చేశాడు. అతను అంత క్యాజువల్గా మాట్లాడుతుంటే సత్య మేడం ముఖం చిరాకుతో ఎర్రబడిపోయింది. ఈ బ్యూరో బ్యాచ్కి అస్సలు పద్ధతి పాడు ఏమీ ఉండదా? కిరణ్ సార్ ఏమో ఇలా వెటకారంగా మాట్లాడతాడు, అక్కడ ప్రియా మేడం ఏమో సత్య మేడంని రెచ్చగొడుతుంది. వీళ్ల మధ్యలో నేను నలిగిపోతున్నాను అని నిట్టూరుస్తూ లోపలికి నడిచాడు పృథ్వీ. మేము ఎక్కడ కూర్చోవాలో మాకు తెలుసు కిరణ్, నువ్వు నీ పనేదో చూసుకుంటే మంచిది అని విసుగ్గా అంది సత్య. కాని కిరణ్ ఏమాత్రం తగ్గకుండా, నా పని మిమ్మల్ని గమనించడమే కదా మేడం అని వెటకారంగా అన్నాడు. సత్య నోరు తెరిచేలోపే మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ ధనుంజయ్ అడ్డుపడి, పలకరింపులు చాలు, రా పృథ్వీ, ఈరోజు నువ్వు రసూల్ సార్తో ప్రాక్టీస్ చేయి. మిగతా వాళ్ళందరూ నేర్చుకున్న విషయాలను ప్రాక్టీస్ చేస్తారు. సత్య మేడం ప్రస్తుతం కొంచెం బిజీగా ఉన్నారు, సో ఈరోజు ఆవిడ ఇక్కడ ఉండరు అని అన్నాడు. సత్య వేరే పనుల కంటే ట్రైనింగ్ ఇవ్వడానికే ఎక్కువ ఇష్టపడుతుందని పృథ్వీకి తెలుసు. అలాంటిది ధనుంజయ్ ఎందుకు ఆమెను సైడ్ చేశాడో అర్థం కాక అయోమయంగా చూశాడు పృథ్వీ. బ్యూరో ఆఫీసర్స్ అందరూ సత్యను ఎందుకు టార్గెట్ చేశారు? సత్యను పర్సనల్ ట్రైనర్ పొజిషన్ నుండి తీసేసి అసలు పృథ్వీ దరిదాపుల్లో ఉండకుండా చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి మీ పాకెట్ ఎఫ్ఎంలో. మార్షల్ ఆర్ట్స్ క్లాస్కు వెళ్లిన పృథ్వీ అక్కడ బ్యూరో వారియర్ కిరణ్ మళ్లీ సత్యను రెచ్చగొడుతూ వెల్కమ్ చెప్పడం చూసి ఫీల్ అయ్యాడు. అంతలో అక్కడ అందరికీ షాక్ ఇస్తూ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ ధనుంజయ్ సత్యను ట్రైనింగ్ నుండి సైడ్ చేసి పృథ్వీ నేరుగా రసూల్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేయాలని ఆర్డర్ వేయడంతో పృథ్వీ అయోమయంలో పడ్డాడు. కానీ సార్, సత్య మేడం అని ఏదో అనబోయాడు పృథ్వీ. అతని మాటలకి మధ్యలోనే అడ్డుపడి, పృథ్వీ, వెళ్ళి ధనుంజయ్ సార్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేయి. ఎలాగో ఇక్కడ గవర్నమెంట్ కూలీలున్నారు కదా, వాళ్ళు నిన్ను మానిటర్ చేస్తారు. నేను కాసేపు రిలాక్స్ అవుతాను అని దెప్పి పొడిచింది సత్య. సత్యాని తన స్టూడెంట్కి ట్రైనింగ్ ఇవ్వకుండా ఆపే హక్కు ఎవరికీ ఉండదు. కానీ బ్యూరో వాళ్లు అక్కడ ఉండడంతో ధనుంజయ్ ఏదో ప్లాన్ ప్రకారమే ఆమెను సైడ్ చేశాడని పృథ్వీ అర్థం చేసుకున్నాడు. అప్పుడే సత్య స్టైల్గా కిరణ్ పక్కనే ఒక చైరు వేయించుకుని కాలుమీద కాలు వేసుకుని కూర్చుంది. కిరణ్ అదేం పట్టించుకోకుండా పవర్ రికార్డింగ్ మెషిన్ను ఆన్ చేసే పనిలో పడ్డాడు. ఇక చేసేదేం లేక పృథ్వీ మెల్లిగా తన గ్లౌజులు వేసుకుని వైల్డ్ వారియర్ రసూల్ వైపు నడిచాడు. అక్కడ తన చేతిలో ఉన్న పెద్ద కత్తిని గాల్లో బలంగా తిప్పుతున్న రసూల్ పృథ్వీ రావడం గమనించి, పృథ్వీ, వీటిలో దెబ్బలను అడ్డుకోవచ్చు గాని నా బలం నీకంటే చాలా ఎక్కువ అన్న విషయం మర్చిపోకో. నా అటాక్స్ ని డైరెక్ట్ గా ఫేస్ చేయకుండా పక్క నుండి కౌంటర్ అటాక్ చేయి. నీ పవర్ సోర్స్ ని కూడా వాడొచ్చు, కానీ కత్తి విరిగిపోకుండా చూసుకో. ప్రాక్టీస్ లో ఉన్న లిమిటేషన్స్ ఏంటో నీకు మెల్లగా అర్థమవుతాయి అని గంభీరంగా చెప్పాడు. అది విని తన హ్యాండ్ గ్లౌజ్ ని సరిచేసుకుంటూ, సరే సార్, మధ్యాహ్నం గరుడకి రెస్ట్ ఇద్దామా? అంటే మ్యాజిక్ క్లాస్లో అది కాస్త అలసిపోయింది, అందుకే అని అడిగాడు పృథ్వీ. ఓకే, పొద్దున వాడికి ట్రైనింగ్ అయింది కదా. ఎదుగుతున్న బీస్ట్కి ఫుడ్, నిద్ర చాలా అవసరం, కానీ దాన్ని బయటికి పిలువు. అది మన ప్రాక్టీస్ చూడటం బెటర్. ఇది తనకి ఒక థియరీ లెసన్ అవుతుంది అని అంటూనే కత్తితో అటాక్ చేశాడు రసూల్.
సరే అన్న పృథ్వీ ఆ అటాక్ను అడ్డుకుని గరుడను బయటకు పిలిచాడు. అది వెంటనే వచ్చి కిరణ్ సత్యలు కూర్చున్న చోట చెట్టుపైన వాలింది. మాస్టారు, వైల్డ్ వార్ వారియర్ సైడ్ నుండి అయినా వెనక్కి నుండి అయినా అటాక్ చేయడం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వెనక్కి మనం తిరిగే లోపు వాళ్ళు డిఫెన్స్ రెడీ చేసుకోవచ్చు. కమాన్, నువ్వు అస్సలు తగ్గకు అని అరిచింది గరుడ. ఆ అరుపులకి గరుడ వైపు చూసిన రసూల్ అది అంత పెద్దగా మారిపోవడం చూసి షాక్ అయ్యాడు. పృథ్వీ, గరుడను చూస్తుంటే ట్రాన్స్ఫార్మ్ అయిన బీస్ట్లా ఉంది. ప్రజెంట్ అయితే మీరిద్దరూ కలిసి ఫైట్ చేయొచ్చు, కానీ దాని పవర్ పెరిగే కొద్దీ దాని స్పీడ్ అందుకోవడం నీకు కష్టమవుతుంది. ఏ వారియర్ బాడీ కూడా మ్యాజికల్ బీస్ట్ అంత స్ట్రాంగ్ గా ఉండదు అని చెప్పాడు రసూల్. అంటే ఫ్యూచర్లో నా జాబ్ ఏంటి సార్? బీస్ట్లకి ఫైటింగ్ నేర్పించి వాటిని యుద్ధానికి పంపడమేనా అని కొంచెం కోపంగా అడిగాడు పృథ్వీ. చచ్చా, అలా కాదు, అది నా పరిధిలో లేదు కూడా. కానీ నీలాంటి వాళ్ళకి బీస్ట్లను స్ట్రాంగ్ గా మార్చడం, వాటికి తెలియని కొత్త విషయాలను నేర్పించడమే అసలైన బాధ్యత. బయట తిరిగే ఫాల్కన్లకి మార్షల్ ఆర్ట్స్ తెలుస్తాయే చెప్పు? ఏ యానిమల్ కైనా మ్యాజిక్ గురించి ఐడియా ఉంటుందా? ఇది నీకు నార్మల్ విషయంగా అనిపించొచ్చు, కానీ నీ దగ్గరున్న బీస్ట్లకి మిగతా వాటికంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అని చెబుతూ మరోసారి అటాక్ చేశాడు రసూల్. పృథ్వీ దాన్ని అతి కష్టం మీద అడ్డుకుని పక్కకు తప్పుకున్నాడు. రసూల్కి బీస్ట్ యానిమల్స్ గురించి ఉన్న నాలెడ్జ్ చూసి గరుడ తెగ మురిసిపోయింది. అడవిలో ఉండే పక్షులు ఎవరికైనా మ్యాజిక్ అటాక్స్ ఎదురైతే దెబ్బలు తిని ఆ అనుభవంతో నేర్చుకోవాలి. కానీ ఇక్కడ తాను మాత్రం ప్రతిరోజు రెడీమేడ్గా ప్రాక్టీస్ చేస్తుంది. పైగా ఆ వైల్డ్ వార్ వారియర్ తన ఫుడ్, నిద్ర గురించి చెప్పిన మాటలు దానికి భలే నచ్చేశాయి. ఈయన చాలా మంచివాడు మాస్టారు. ఈయనకి నా తిండి నిద్ర గురించి ఎంత పట్టింపో అని తన రెక్కలాడిస్తూ మురిసిపోయింది గరుడ. కాని పృథ్వీ దాని మాటలు పట్టించుకోలేదు. ట్రైనింగ్ అయిపోయేసరికి పృథ్వీ పూర్తిగా అలసిపోయాడు. రసూల్కి కూడా కొంచెం చెమటలు పట్టాయి. అది చూసి మిగతా స్టూడెంట్స్ ఆశ్చర్యపోయారు. రసూల్తో యుద్ధం అంటే ఒక రాక్షసుడితో యుద్ధం చేసినంత కష్టంగా ఉంటుందని వాళ్లకు తెలుసు. అలాంటి వాడికి ముచ్చెమటలు పట్టించాడంటే పృథ్వీ పవర్ మామూలుగా లేదని అందరికీ అర్థమైంది. సరే, ఈ రోజుకి చాలు, రేపు కలుద్దాం అని ఇన్స్ట్రక్టర్ ధనుంజయ్ చెప్పడంతో అందరూ షవర్స్ కోసం వెళ్ళిపోయారు. పృథ్వీ కూడా స్నానం కోసం లోపలికి వెళ్ళగానే కిరణ్ తన చుట్టూ ఉన్న గడ్డిని విసుగ్గా చూస్తూ పక్కనే బుక్ చదువుతున్న సత్య వైపు తిరిగాడు. ఈ క్లాస్ ఎప్పుడూ ఇలా బయటే జరుగుతుందా మేడం? అంటే ఈ చెట్లు, చీమలు, దోమలు మధ్య ఈ ట్రైనింగ్ ఏంటో నాకు అర్థం కావడం లేదు అని వెటకారంగా అడిగాడు కిరణ్. బుక్లోంచి తల ఎత్తకుండానే, వెదర్ బాలేకపోతే తప్ప ఇలానే జరుగుతుంది. జిమ్లో సాఫ్ట్ ఫ్లోర్ మీద ప్రాక్టీస్ చేయడం కంటే గడ్డి మీద, రాళ్ల మీద చేయడం మంచిది. ఎందుకంటే యుద్ధాలు ఏసీ రూముల్లో, హార్డ్వుడ్ ఫ్లోర్ మీద జరగవు కదా. ఆ మాత్రం తెలీదా మీ బ్యూరో బ్యాచ్కి అని గట్టిగానే ఇచ్చిపడేసింది సత్య. కాని కిరణ్ చిన్నగా నవ్వి, లాజిక్ బాగుంది, కానీ రియాలిటీ వేరు మేడం. పృథ్వీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్కి వెళ్లాలంటే అతనికి కావాల్సింది ఇలాంటి పాతకాలపు పద్ధతులు కాదు, బ్యూరో ఇచ్చే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మీరింకా పాత పద్ధతుల్లోనే వాడిని ఉంచాలని చూస్తే వాడు కేవలం అకాడమీకి మాత్రమే పరిమితం అయిపోతాడు అని రెచ్చగొట్టాడు. దాంతో చదువుతున్న బుక్ని టక్కున మూసేసి, పాత పద్ధతులు అని దేన్నంటున్నావు కిరణ్? గ్రౌండ్లో చెమట చిందించి నేర్చుకునే విద్య ఎప్పటికీ పాతపడదు. మీ టెక్నాలజీ ఒక పరిమితి వరకే పనిచేస్తుంది, కానీ బాడీ అండ్ మైండ్ని స్ట్రాంగ్గా మార్చేది మాత్రం ఇలాంటి ట్రైనింగ్ మాత్రమే. నువ్వు కేవలం అబ్జర్వ్ చేయడానికి వచ్చావు కదా, అది చేస్తే మంచిది. మా టీచింగ్ పద్ధతుల గురించి నువ్వు నాకు క్లాసులు చెప్పక్కర్లేదు అని సీరియస్గా అంది సత్య. ఓహో, అంత కోపం ఎందుకు మేడం? నేను కేవలం పృథ్వీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నానంతే. అయినా మీ కళ్లల్లో ఆ భయం నాకు కనిపిస్తూనే ఉంది. పృథ్వీ మీ చేతుల్లోంచి జారిపోయి బ్యూరోకి దగ్గరవుతున్నాడనే కదా ఈ ఆవేశం అని నవ్వాడు కిరణ్. ఆ మాటకి ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయింది సత్య. కాసేపటి తర్వాత మెల్లిగా తన చేతిలో ఉన్న బుక్ని పక్కన పెట్టి కిరణ్ వైపు 2 అడుగులు వేసి నిలబడింది. నాకు భయమా? పృథ్వీని మీ బ్యూరో వాళ్ళు ఒక ఆయుధంగా చూస్తుంటే నేను వాడిని ఒక మనిషిగా చూస్తున్నాను. మీకు కావాల్సింది వాడిలోని పవర్ సోర్స్ మాత్రమే, కానీ నాకు కావాల్సింది వాడి ప్రాణం. వాడు ఎవరికి దగ్గరవుతున్నాడనేది ముఖ్యం కాదు కిరణ్. వాడు సేఫ్గా ఉన్నాడా లేదా అనేదే నాకు ముఖ్యం. మీ పాలిటిక్స్ కోసం వాడిని బలి చేయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను అని స్ట్రాంగ్గా చెప్పింది సత్య. ఆమె మాటల్ని ఏమాత్రం పట్టించుకోనట్లు, సెంటిమెంట్స్ బాగున్నాయి మేడం, కానీ అకాడమీ రూల్స్ కంటే బ్యూరో ఆర్డర్స్ పవర్ఫుల్ అని మీకు కూడా తెలుసు. అయినా ఇప్పటికీ డిస్కషన్ చాలండి. మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, రేపు మళ్ళీ కలుద్దాం అని చెబుతూ అక్కడి నుండి చాలా క్యాజువల్గా వెళ్ళిపోయాడు కిరణ్. వెళ్ళిపోతున్న కిరణ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉండిపోయింది సత్య. ఆమె కళ్లల్లో ఆవేశం కంటే కూడా పృథ్వీ గురించి తెలియని ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
ఒక పక్క ఇదంతా జరుగుతుంటే శశాంక్ తన మ్యాజిక్ ట్రైనింగ్ క్లాస్ కంప్లీట్ చేసుకుని ఒంటరిగా హాస్టల్ వైపు వెళ్తున్నాడు. దారిలోనే అతన్ని పట్టుకుని ఆపేశాడు జూనియర్ ప్రొఫెసర్ రంజిత్. శశాంక్, నాతో రా. అని అతన్ని చేయి పట్టుకుని దాదాపు లాక్కెళ్తున్నట్టు ముందుకు నడిచాడు. సడన్గా వచ్చి తనెందుకు లాక్కెళ్తున్నాడో అర్థం కాక టెన్షన్ పడ్డాడు శశాంక్. అయినా లేని ధైర్యం నటిస్తూ, ఏంటి సార్, ఏమైంది? నన్నెందుకు లాక్కెళ్తున్నారు అని అడిగాడు. మాట్లాడకుండా నాతో రా, అన్ని వివరాలు తర్వాత తెలుస్తాయి అని చెప్పాడు రంజిత్. అతని మాటలకు శశాంక్ అడ్డు చెప్పకుండా గొర్రెపిల్లలా అతని వెంటే వెళ్ళాడు. గ్రౌండ్ చివరగా ఉన్న ఎవరూ వెళ్ళని ఆ పాత స్టోరేజ్ పాయింట్ దగ్గరికి రాగానే రంజిత్ చుట్టూ ఒకసారి చూసి తలుపులు మెల్లిగా తెరిచాడు. అది మొత్తం చీకటిగా ఉంది. అక్కడ ఒక్క లైట్ కూడా లేదు. కాని గది మధ్యలో ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ వ్యక్తి చేతిలో ఉన్న ఒక చిన్న మ్యాజిక్ క్రిస్టల్ డివైస్ నుండి వస్తున్న నీలం రంగు వెలుతురులో కేవలం అతని కళ్ళు మాత్రమే మెరుస్తూ కనిపించాయి. అది చూసి శశాంక్ ఒక్క క్షణం తడబడ్డాడు. కాని ఆ నీడలో ఉన్న వ్యక్తి చేతిలో మెరుస్తున్న ఆ మ్యాజిక్ క్రిస్టల్ని చూడగానే శశాంక్ మైండ్ ఒక్కసారిగా గతంలోకి వెళ్ళింది. 4 రోజుల క్రితం శశాంక్ హాస్టల్ రూమ్కి వెళ్లేసరికి తన బెడ్ మీద సరిగ్గా ఇలాంటి క్రిస్టలే ఒకటి పడి ఉండడం చూశాడు. ఇదేంటి? ఇది ఎవరు పెట్టారు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాక దాన్ని చేతిలోకి తీసుకున్నాడు శశాంక్. ఆ క్రిస్టల్ని పట్టుకున్న మరుక్షణమే అతని మెదడులో ఏదో తెలియని పవర్ ఫ్లో అవుతున్నట్టనిపించింది. ఇప్పుడు అతనికి ఎదురుగా ఉన్న వ్యక్తి దగ్గర అలాంటిదే ఉండడంతో తన రూంలో ఆ క్రిస్టల్ పెట్టింది ఈ వ్యక్తి అని శశాంక్కి అర్థమైపోయి తన జేబులోని క్రిస్టల్ని గట్టిగా పట్టుకోగానే ఆ వ్యక్తి గొంతు నేరుగా శశాంక్ మైండ్లో ప్రతిధ్వనించడం మొదలైంది. భయపడకు శశాంక్, నీ రూంలో నువ్వు ఆ క్రిస్టల్ పట్టుకున్నప్పుడే మన ఇద్దరి మైండ్స్ కనెక్ట్ అయ్యాయి అని అన్నాడు ఆ వ్యక్తి. కానీ ఎందుకిలా చేస్తున్నారు మీరు అని అడిగాడు శశాంక్. పక్కనే నిలబడిన ప్రొఫెసర్ రంజిత్కి శశాంక్ మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ అవతల వ్యక్తి మాటలు వినిపించలేదు. అదంతా నీకు అనవసరం శశాంక్. దాని గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకోకుండా ఆ క్రిస్టల్ను ఇలా ఇవ్వు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందులోనే ఉంది అని చేయి చాపాడు ఆ వ్యక్తి. క్రిస్టల్ ఇవ్వాలా వద్దా అని డైలమాలో పడి దాన్ని చేతిలో బిగించి పట్టుకున్నాడు శశాంక్. ఒకవేళ ఇస్తే పృథ్వీకి ఏమైనా అవుతుందేమో అనేది అతని భయం. చూడు శశాంక్, నువ్వు అనుకున్నట్లు పృథ్వీకి ఏమీ అవ్వదు. అతనికి ఏమీ కాకూడదనే తన పవర్స్ను రికార్డ్ చేశాను. ఇంకేం ఆలోచించకుండా ఆ క్రిస్టల్ను ఇలా ఇవ్వు అని మళ్ళీ అడిగాడు ఆ వ్యక్తి. శశాంక్ మాత్రం ఇవ్వడం ఇష్టం లేనట్లు అలానే నిలబడి, అసలు మీరెవరు? ఇదంతా ఎందుకు చేశారో చెప్పే వరకు నేనివ్వను అని మొండిపట్టు పట్టాడు. రంజిత్ అతన్ని తిట్టబోతుంటే ఆ వ్యక్తి మధ్యలో అడ్డుపడి, సరే చెబుతాను. పృథ్వీ పవర్స్ గురించి హైయర్ అఫీషియల్స్ ఎంతో మంది నిఘా పెట్టారు. అతనిలో ఉన్నవి మామూలు పవర్స్ కావు. ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న సుప్రీం లెవెల్ పవర్. అందుకోసమే చాలా మంది అతన్ని తమ అండర్లో వర్క్ చేయించుకోవాలని చూస్తున్నారు అని అన్నాడు. మరి అంతా తెలిసి కూడా మీరెందుకు పవర్స్ రికార్డ్ చేయించారు అని మళ్ళీ క్వశ్చన్ చేశాడు శశాంక్. ఆ వ్యక్తి చీకట్లో నుండి వెటకారంగా నవ్వుతూ, చూడు శశాంక్, నేను అంత తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా? ఆ పవర్స్ రికార్డ్ చేసింది వాటిని నా సొంతానికి వాడుకోవడానికి కాదు. అసలు పృథ్వీ లోపల ఏ పవర్ సోర్స్ దాగి ఉందో తెలుసుకోవడానికి. ఇప్పుడు బ్యూరో వాళ్ళు వాడికి రెండో పెట్టించి వాడి పవర్స్ పెంచే ప్లాన్లో ఉన్నారు. అది జరిగితే పృథ్వీ మన చేతుల్లో ఉండడు. గవర్నమెంట్ వాళ్ళకి బానిసైపోతాడు. వాడిని కాపాడాలన్నా, ఈ అకాడమీని కాపాడాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ నాకు ముఖ్యం. ఇప్పుడు చెప్పు, పృథ్వీని బ్యూరో వాళ్ళ చేతుల్లో బలి చేస్తావా, లేక ఆ క్రిస్టల్ నాకిచ్చి వాడి ప్రాణాలను కాపాడుతావా అని శశాంక్ మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. ఆ మాటలు వినగానే శశాంక్ ఆలోచనలో పడ్డాడు. ఆ వ్యక్తి చెప్పిన దాంట్లో నిజం ఉందేమో అనిపించి బ్యూరో వాళ్ళకంటే తన అకాడమీ వాళ్ళనే నమ్మడం కరెక్ట్ అని డిసైడ్ అయి ఇంకేం ఆలోచించకుండా తన చేతిలో ఉన్న క్రిస్టల్ను ఆ వ్యక్తి చేతిలో పెట్టాడు. ఆ వ్యక్తి దాన్ని అందుకోగానే శశాంక్ కళ్ల ముందు ఒక్కసారిగా మెరుపు మెరిసినట్లయి అంతా చీకటిగా మారిపోయింది. ఆ వ్యక్తితో ఉన్న మైండ్ కనెక్షన్ కూడా ఒక్క క్షణంలో తెగిపోయింది. ఆ తర్వాత శశాంక్ కళ్ళు తెరిచి చూసేసరికి తన హాస్టల్ రూంలో బెడ్ పైన పడుకుని ఉన్నాడు. ఒళ్లంతా చెమటలు పట్టి గుండె వేగంగా కొట్టుకుంది. చుట్టూ చూస్తే తన రూమ్ అంతా మామూలుగానే ఉంది. కిటికీలోంచి తెల్లవారుజామున వస్తున్న వెలుతురు కనిపించింది. అంటే ఇదంతా కళ? అసలు ఆ చీకటి గది, రంజిత్ సార్, ఆ క్రిస్టల్, ఇవన్నీ నా ఊహలేనా అని అనుకుంటూ అయోమయంలో పడ్డాడు శశాంక్.
తను కలకంటున్నప్పుడు ఆ క్రిస్టల్ను ఏ జేబులో అయితే పెట్టుకున్నాడో గుర్తు చేసుకుని ఆతృతగా ఆ జేబులో చేయి పెట్టి వెతికాడు. కాని అక్కడ క్రిస్టల్ లేదు. బెడ్ పైన, దిండు కింద, రూమ్ అంతా వెతికినా ఆ క్రిస్టల్ ఎక్కడా కనిపించలేదు. తన మైండ్లో ఇంకా ఆ వ్యక్తి మాటలు ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపిస్తున్నా చేతిలో మాత్రం ఎలాంటి ఆధారం లేదు. కళ అయితే అంత క్లారిటీగా ఎలా ఉంటుంది? ఒకవేళ నిజమే అయితే ఆ క్రిస్టల్ ఏమైపోయింది అని తలపట్టుకున్నాడు శశాంక్. ఆ గందరగోళం నుండి తేరుకోకముందే బయట పక్షుల అరుపులు, స్టూడెంట్స్ హడావిడి వినిపించడంతో ఏం జరిగిందో అర్థం కాక అలాగే కూర్చుండిపోయాడు. శశాంక్తో మాట్లాడిన వ్యక్తి ఎవరు? ప్రొఫెసర్ రంజిత్ అంత సీక్రెట్గా అతన్ని ఎందుకు తీసుకుని వెళ్ళాడు? అన్ని శక్తులు కలిసి పృథ్వీని అడ్డుకుంటాయా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి మీ ఫేవరెట్ పాకెట్ ఎఫ్ఎంలో. వైల్డ్ వార్ వారియర్ రసూల్తో పృథ్వీకి ప్రాక్టీస్ అయ్యాక ప్రొఫెసర్ సత్య, బ్యూరో వారియర్ కిరణ్లు ప్రాక్టీస్ పద్ధతుల గురించి గొడవ పడ్డారు. ఒకవైపు ఇది జరుగుతుంటే జూనియర్ ప్రొఫెసర్ రంజిత్ మ్యాజిక్ స్టూడెంట్ శశాంక్ను తనతో పాటు తీసుకుని స్టోరేజ్ పాయింట్ వైపు వెళ్లాడు. అక్కడ చీకట్లో ఉన్న వ్యక్తి శశాంక్ దగ్గరున్న మ్యాజిక్ క్రిస్టల్ను తీసుకోగానే అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ తెగిపోయి ఏదో కలలో ఉన్నట్లు లేచి కూర్చున్నాడు శశాంక్. అతనికి అది కలో నిజమో అర్థం కాక క్రిస్టల్ కోసం వెతికితే అది కనిపించలేదు. శశాంక్ తలంతా ముద్దుబారిపోయింది. ఆ చీకటి గది, ఆ మెరుస్తున్న కళ్ళు, ఆ గంభీరమైన గొంతు, ఇవన్నీ కలంటే మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. కాని ఆధారం చూద్దామంటే చేతిలో ఆ క్రిస్టల్ కూడా లేదు. అసలు ఆ క్రిస్టల్ నా రూంలోకి రావడం కూడా కలేనా? దాంట్లో రికార్డ్ చేసిన పృథ్వీ పవర్స్ ఏమైనట్టు? ఒకవేళ నిజంగా ఆ వ్యక్తికి క్రిస్టల్ ఇచ్చేసుంటే నా మైండ్ లింక్ ఇప్పుడు ఎందుకు పనిచేయడం లేదు అని వేల ప్రశ్నలు అతన్ని వేధిస్తున్నాయి. అప్పుడే డోర్ చప్పుడవడంతో శశాంక్ ఒక్కసారిగా ఉలికిపడి అటు చూశాడు. అక్కడ ఎదురుగా తన క్లాస్మేట్ విజయ్ నిలబడి ఉన్నాడు. ఏంట్రా శశాంక్, అలా తెల్ల ముఖం వేసుకుని కూర్చున్నా? రాత్రి ఏమైనా దయ్యం కల వచ్చిందా ఏంటి? త్వరగా రెడీ అవ్వు, క్లాస్కి టైం అవుతోంది. తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయాలి రా అని తొందర పెట్టాడు విజయ్. శశాంక్ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లి గబగబా రెడీ అయిపోయి విజయ్తో కలిసి మెస్ వైపు వెళ్తుండగా కారిడార్లో జూనియర్ ప్రొఫెసర్ రంజిత్ కనిపించాడు. అతని చూడగానే శశాంక్ టక్కున ఆగిపోయి నిన్న సాయంత్రం తనను ఆ చీకటి గదికి తీసుకెళ్లింది ఈయనే కదా అనుకుని భయంతో గుటకలు మింగాడు. రంజిత్ దగ్గరికొస్తుంటే శశాంక్ తలదించుకుని పక్కనుంచి వెళ్లిపోవాలని చూశాడు. కాని రంజిత్ సరిగ్గా శశాంక్ పక్కనే ఆగి, ఏంటి శశాంక్, డల్గా ఉన్నావు? హెల్త్ బాలేదా అని చాలా మామూలుగా చిరునవ్వుతో అడిగాడు. శశాంక్ ఆశ్చర్యంతో ఆయన ముఖంలోకి చూశాడు. కాని ఆయన ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించలేదు. అది ఏం లేదు సార్, కొంచెం నిద్ర సరిపోలేదంతే అని నసుగుతూ చెప్పాడు శశాంక్. ఓకే, జాగ్రత్త, మీ ట్రైనింగ్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి అని చెప్పి ముందుకు నడిచాడు రంజిత్. అది చూసి శశాంక్ మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. నిన్న రాత్రి నన్ను లాక్కెళ్లిన మనిషి ఈయనేనా? ఇంత మామూలుగా ఎలా మాట్లాడుతున్నారు? అంటే నిజంగానే ఇదంతా నా కళ? క్రిస్టల్ దొరకడం నుండి దాన్ని ఆ వ్యక్తికి ఇచ్చేయడం వరకు అంతా నా ఊహేనా? ఏంటో, ఎక్కువ ఆలోచించి పిచ్చి కలలు కంటున్నట్లున్నాను అని బుర్ర హీటెక్కిపోతుంటే ఇక అదంతా వదిలేసి మెస్ వైపు వెళ్లిపోయాడు శశాంక్. కాని వెళ్లిపోతున్న శశాంక్ వంక చూసి నవ్వుకున్నాడు రంజిత్. నిన్న శశాంక్ స్పృహ తప్పాక ఏం జరిగిందో అతను మరొకసారి గుర్తు చేసుకున్నాడు. శశాంక్ కింద పడిపోయాక అతన్ని ఎవరికీ అనుమానం రాకుండా అతని హాస్టల్ రూమ్కి టెలిపోర్ట్ చేసి చీకట్లో బయటకొచ్చాడు మాస్టర్ వారియర్ డేవిడ్. అతని ముందు ప్రొఫెసర్ రంజిత్ చేతులు కట్టుకుని నిలబడ్డాడు. థ్యాంక్స్ రంజిత్, నా కోసం చాలా రిస్క్ చేశావు అని అన్నాడు డేవిడ్. రంజిత్ కొంచెం కంగారుగా కానీ సార్, ఇదంతా అని అంటుంటే ప్రతిదానికి సమాధానం ఉంటుంది రంజిత్. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయి. ప్రస్తుతం పృథ్వీ పవర్స్ మీద ప్రిన్స్ మహేష్ కన్ను పడిందే. తనకంటే ఎదిగే వాళ్ళంటే ఈ రాయల్ ఫ్యామిలీలకి నచ్చదు. అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది అని చెప్పాడు డేవిడ్. ఇప్పుడు ఈ పవర్స్ చూస్తే పృథ్వీకి థ్రెట్ పెరుగుతుంది కదా సార్ అని కంగారుగా అడిగాడు రంజిత్. లేదు, ఇందులో పృథ్వీ సుప్రీం లెవెల్ పవర్ రికార్డ్ అవ్వలేదు. నిజానికి ఈ క్రిస్టల్ కి దాన్ని రికార్డ్ చేసే స్టామినా కూడా లేదు. జస్ట్ లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పవర్ ను మాత్రమే రికార్డ్ చేసిందే. దీన్ని చూపించి ప్రిన్స్ ఫ్యామిలీ నుండి పృథ్వీకొచ్చే ముప్పు ప్రస్తుతానికి తప్పిస్తాను అని నిట్టూర్చాడు డేవిడ్. అదంతా విన్న రంజిత్ ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకంటే ఒక మామూలు స్టూడెంట్లా ఉండే పృథ్వీ పవర్స్ గురించి ఇంతమంది భయపడటం అతనికి కాస్త వింతగా, భయంగా అనిపించింది. అది గమనించిన డేవిడ్, ఎక్కువ ఆలోచించుకో రంజిత్, ఈ విషయం ఇంతటితో మర్చిపో. పృథ్వీ తన పవర్స్ ను పెంచుకోవడమే కాదు, తనను తాను ఎలాగైనా కాపాడుకుంటాడో ఆ నమ్మకం నాకుంది.
అని చెప్పి అక్కడి నుండి మాయమైపోయాడు. అలా జరిగిందంతా తలుచుకుని తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు రంజిత్. మరోవైపు మెస్లో బుక్ పట్టుకుని కూర్చున్నాడు పృథ్వీ. అతనక్కడికొచ్చి 2 గంటలు దాటింది. దాంతో అప్పటిదాకా బీస్ట్ స్పేస్లో నిద్రపోతున్న గరుడ అప్పుడే నిద్రలేచి, మాస్టర్, నాకు ఆకలేస్తోంది అని అరిచింది. ఒక పంచే, నన్ను తిను, అప్పుడు నీ ఆకలి తీరుతుంది అని చిరాగ్గా మనసులోనే సమాధానమిచ్చాడు పృథ్వీ. నిజానికి అతనికి ఎర్లీ మార్నింగ్ లేవడం కాస్త చిరాగ్గా ఉంది. కానీ ఇక అకాడమీలో ఉన్నన్ని రోజులు ఇలాగే లేవక తప్పదని ఈరోజు ఉదయాన్నే తెలిసిపోయింది. అసలు ఏం జరిగిందంటే, నిన్నట్లాగే 5 గంటలకే సత్య డోర్ నాక్ చేసింది. ఆమె పక్కనే హారిక కూడా నిలబడింది. డోర్ శబ్దానికి పృథ్వీ ఆవలిస్తూ వెళ్లి తలుపు తీశాడు. కాని ఎదురుగా మళ్లీ 2 మేడమ్స్ ఉండేసరికి ఉలిక్కిపడ్డాడు. ఏంటి, మళ్ళీ ప్రణవి ఇక్కడే పడుకుందా అని కాస్త కోపంగా అడిగింది సత్య. పృథ్వీ మెల్లిగా తల ఊపి బాల్కనీ వైపు చేయి చూపించాడు. కాని ఈసారి హారిక మాత్రం గరుడకి భయపడి బయటే నిలబడింది. అది గమనించి వెటకారంగా నవ్వుకుంటూ గ్రీన్ హౌస్ వైపు వెళ్ళింది సత్య. అక్కడ ప్రణవి గాఢ నిద్రలో ఉంది. మళ్ళీ ఇక్కడే పడుకుందా? అసలు తన రూమ్కి వెళ్లే ఓపిక కూడా ఉండట్లేదా తనకి అని కాస్త కోపంగానే అడిగింది సత్య. కాని మరో నిమిషంలోనే తన మాటలు ఆపేసింది. ఎందుకంటే ప్రణవి ముఖం నిజంగానే చాలా నీరసంగా ఉంది. నిద్రలో కూడా ఆమె అలసట స్పష్టంగా కనిపిస్తుంటే హారిక ఇచ్చే కఠినమైన శిక్షణ వల్ల ప్రణవి పవర్ సోర్స్ ఎంతలా డ్రైన్ అయిపోయిందో అర్థం చేసుకుంది సత్య. అందుకు తగ్గట్లే ప్రణవి ఇంకా ప్రెషర్లో ఉన్నట్లు ముడుచుకుని పడుకుంది. దాంతో సత్య నిట్టూర్చి, తనని లేపి పంపించో, బయట హారిక తన కోసం వెయిట్ చేస్తోంది, నువ్వు కూడా తొందరగా రెడీ అవ్వు అని గ్రీన్ హౌస్లోనే చైర్లో కూర్చుంది. ఆమె చెప్పినట్లే ప్రణవిని లేపి పంపించాడు పృథ్వీ. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే రెడీ అయ్యి సత్య ముందుకు వెళ్ళాడు. అప్పుడు సత్య సైలెంట్గా ఒక బుక్ చదువుతోంది. అది బీస్ట్ బాడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక స్పెషల్ బుక్. ఈ పృథ్వీ రాగానే అది మూసేసి, ఈ వీకెండ్లోపు బ్యూరో వాళ్ళు నీకు 2వ పెట్టిచ్చే ప్లాన్లో ఉన్నారని తెలిసిందే. వాళ్ళు ఏది పడితే అది నీ నెత్తిన పెట్టకముందే అసలు ఏ యానిమల్కి ఏ స్కిల్స్ ఉంటాయో నువ్వు ముందే తెలుసుకోవాలి. అప్పుడే నీ దగ్గర ఉండే బీస్ట్లతో ఒక పర్ఫెక్ట్ టీం తయారు చేసుకోవచ్చు. నువ్వు ఆల్రెడీ స్కిల్స్ ఉన్న బీస్ట్ని సెలెక్ట్ చేసుకుంటావా లేక డైరెక్ట్ ఫైట్ చేసే బీస్ట్ను సెట్ చేసుకుంటావా అనేది నీ ఇష్టం. కానీ నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ టైం లేదు. అందుకే ఈ బుక్ అని చెప్పి ఆ బుక్ను పృథ్వీ చేతిలో పెట్టింది సత్య. రకరకాల యానిమల్స్ కి పుట్టుకతోనే ఎలాంటి స్కిల్స్ వస్తాయో ఆ బుక్ లో క్లియర్ గా రాసి ఉంది. అసలు వారియర్స్ తమ పవర్స్ ను ఏ రకంగా పెంచుకోవాలో కూడా అందులో డీటెయిల్డ్ గా ఇచ్చారు. పృథ్వీకి మామూలు టెక్స్ట్ బుక్స్ కంటే ఈ బుక్ చదవడానికి చాలా ఈజీగా అనిపించింది. పృథ్వీ ఆ బుక్ ని అక్కడే చదువుతుంటే, పద మెస్కి వెళ్దాం, అక్కడ తింటూనే చదువుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది అని చెప్పి అంత ఉదయాన్నే మెస్కి తీసుకునొచ్చింది సత్య. సో ఇదన్నమాట జరిగింది. ఎర్లీ మార్నింగ్ కావడంతో మెస్ చాలా ఖాళీగా ఉంది. అతను ఆ బుక్ ప్రశాంతంగా చదువుకుంటూ ఉన్నప్పుడే గరుడ లేచి ఫుడ్ కావాలని గోల చేసింది. దాంతో దానికి ఫుడ్ పెట్టి మళ్లీ బుక్లో లీనమైపోయాడు పృథ్వీ. సత్య ఏమో సైలెంట్ గా కాఫీ తాగుతూ ఉంది. అప్పుడే పృథ్వీకి బుక్లో కొన్ని పాయింట్స్ మరీ వింతగా అనిపించేసరికి, మేడం, ఈ తాబేళ్లు నిజంగానే 25 మీటర్ల దాకా పెరుగుతాయా? ఏదో తేడాగా ఉంది. ఇదేమైనా బ్రాంగ్ ప్రింటింగా ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. సత్య అతను అడిగిన దానికి నవ్వి, చాలా వరకు మామూలుగా కనిపించే యానిమల్స్ కి మ్యాజిక్ పవర్స్ ఉన్న బీస్ట్ యానిమల్స్ కి తేడా ఉంటుందన్న బేసిక్ పాయింట్ మర్చిపోయావా అని అడిగింది. దానికి పృథ్వీ చిన్నగా నవ్వి, సారీ మేడం, మర్చిపోయాను, కానీ ఈ యానిమల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అన్నాడు. అది విన్న సత్య అతను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాడేమో అన్న అనుమానంతో, అవును, దానికి చాలా స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి, అవి సముద్రంలో ఉన్నా ఎక్కడైనా బ్రతకగలం. కానీ గరుడ లాంటి స్పీడ్ ఉన్న బీస్ట్ నీ దగ్గర ఉన్నప్పుడు అంత పెద్ద తాబేలు నీకు సెట్ కాదు. అది రోడ్డు మీద వెళ్తుంటే పక్కనున్న బిల్డింగ్లు డ్యామేజ్ అయిపోతాయి అని వివరించింది. ఆ మాట వినగానే అసలు ఒక భారీ తాబేలు రోడ్డుకి అడ్డంగా కూర్చుని శత్రువులు ఎటూ వెళ్లకుండా దారిని బ్లాక్ చేసేస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో కదా అని నవ్వుకున్నాడు పృథ్వీ. బీస్ట్ స్పేస్ లో ఉన్న గరుడ ఫుడ్ తింటూనే, మాస్టరు, ముందు అది స్లోగా నడుచుకుంటూ వచ్చేలోపే శత్రువులతో పాటు నువ్వు నేను కూడా ముసలి వాళ్ళం అయిపోతాం అని వెక్కిరించింది. పృథ్వీ ఆ మాటలకి నవ్వుకుంటూ ఇంకో పేజ్ తిప్పాడు. అక్కడ డెమన్ క్రాక్ డీటెయిల్స్ చూసి ఆశ్చర్యపోయాడు. అది చూడ్డానికి మొసలిలా ఉన్న 25 మీటర్ల పొడవు ఉంటుంది. పైగా గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకుపోగలదని రాసుంది. అమ్మ బాబోయ్, 100 కిలోమీటర్ల స్పీడా? అంత పెద్ద మొసలి వెంట పడితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అందరూ పరుగు తీయాల్సిందే
అని అన్నాడు పృథ్వీ. అతను డెమన్ క్రాక్ గురించి జోక్ చేస్తున్నప్పుడే మెస్లోకి ఎంట్రీ ఇచ్చారు విజయ్, శశాంక్. విజయ్ దూరం నుండే హాయ్ పృథ్వీ అని చెయ్యి ఊపాడు. పృథ్వీ కూడా హాయ్ అని చెయ్యెత్తాడు. కాని శశాంక్ మాత్రం పృథ్వీ వంక అలా చూస్తూ నిలబడిపోయాడు. అతనిలో ఎప్పుడూ ఉండే చలాకితనం అస్సలు మచ్చుకైనా కనిపించలేదు. పృథ్వీ హాయిగా కూర్చుని బుక్ చదువుకోవడం చూడగానే శశాంక్కి అప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా ఎవరో చేత్తో తీసేసినట్లు రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. కాని ఏదో తప్పు చేశానన్న ఆలోచనలతో పృథ్వీ కళ్లల్లో కళ్లు పెట్టి చూసే ధైర్యం చేయలేక దూరం నుండే ఒకసారి గమనించి గబగబా ఫుడ్ ప్లేట్ తీసుకుని ఏమీ తెలియనట్లు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. విజయ్ కూడా అతని పక్కనే కూర్చుని తినడం మొదలుపెట్టాడు. అది గమనించి పృథ్వీ మళ్లీ బుక్ మీద దృష్టి పెట్టాడు. అక్కడ రెడ్ గోల్డ్ పాండా గురించి ఉంది. అది జస్ట్ 20 సెంటీమీటర్ల హైట్లో ముద్దుగా ఉంది. కాని అది ఒక్కసారి కరిచి మనిషి ఒంట్లో రక్తాన్ని సెకండ్లలో పీల్చేయగలదు. అవన్నీ చదివి బుర్ర బద్దలవుతుంటే వాళ్ళు ఏ బీచ్ను తీసుకొస్తారో తెలిస్తే ప్లాన్ చేసుకోవడం ఈజీ అయ్యేది మేడం. ఇందులో ఉన్నవన్నీ చదివినా సెలెక్ట్ చేసుకోవడం కష్టమే అని నిట్టూర్చాడు పృథ్వీ. సత్యకి కూడా అదే నిజం అనిపించింది. అప్పటికే మ్యాజిక్ క్లాస్ ట్రైనింగ్కి టైం అయిందని అతన్ని బంకర్కి తీసుకుని వెళ్ళింది. ఎప్పట్లాగే కిరణ్, ప్రియా రోజంతా పృథ్వీ ట్రైనింగ్ని గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళని చూసిన ప్రతిసారి సత్య ముఖం చిరాకుగా మారిపోవడం గమనించాడు పృథ్వీ. వీళ్ళని చూస్తుంటే సత్య మేడంకి ఎక్కడో కాల్తున్నట్టుంది. మేబీ వీళ్ళందరూ ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి అకాడమీలో కలిసి చదువుకునుంటారు. అప్పట్లో ఏదో గట్టిగానే జరుగుంటుంది. లేకపోతే మేడం ఎందుకంత మండిపడుతోంది? పైకి మాత్రం వీళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చారని చిరాకు పడుతున్నట్లు నటిస్తోంది. కానీ లోపల మ్యాటర్ ఏదో పర్సనల్గానే ఉన్నట్లుంది అని నవ్వుకున్నాడు పృథ్వీ. మైనింగ్ టౌన్ మనుషుల కంటే వారియర్స్ చాలా పవర్ఫుల్ అని పృథ్వీ అనుకునేవాడు. కానీ ఇక్కడికొచ్చాక ఇది కూడా మైనింగ్ టౌన్ లాగే అనిపిస్తోంది. కాకపోతే ఇక్కడ చేసే కష్టం వేరు. మనుషులు ఎక్కడున్నా గొడవలు మాత్రం కామనే అనుకుంటా. మైనింగ్ టౌన్లో చిన్నా చితక గొడవలు జరిగితేనే ఆ సీన్ భయంకరంగా ఉండేది. అక్కడ మనుషులు ఆయుధాలతో కొట్టుకుంటే ఇక్కడ వారియర్స్ తమ పవర్స్తో రచ్చ చేస్తున్నారు. అక్కడ పంతాలు వేరు, ఈ గొడవలు వేరు. కానీ లోపల ఉన్న ఈగోలు మాత్రం అచ్చం అవే అని అనుకున్నాడు పృథ్వీ. మ్యాజిక్ ట్రైనింగ్ తర్వాత పృథ్వీ మార్షల్ ఆర్ట్స్ క్లాస్కు వెళ్లాడు. అక్కడ అతను ఇంప్రూవ్ అవుతున్న ప్రతిసారి వైల్డ్ వార్ వారియర్ రసూల్ డిఫికల్టీ లెవెల్ పెంచేస్తున్నాడు. అయినా తట్టుకుంటూ పవర్ పెంచుకుంటున్నాడు పృథ్వీ. అలా సాయంత్రం పృథ్వీ రూమ్కొచ్చేసరికి అప్పటికే అక్కడ వెయిట్ చేస్తూ కనిపించింది ప్రణవి. కాని ఆమెను చూడగానే పృథ్వీ ఒక్క క్షణం స్టన్ అయిపోయాడు. ఎప్పుడూ ట్రైనింగ్ డ్రెస్సుల్లో నీరసంగా కనిపించే ప్రణవి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒక కాస్ట్లీ ఫ్యాషన్ డ్రెస్ వేసుకుని లూజ్ హెయిర్ తో చాలా స్టైలిష్ గా ఉంది. ఆమెను చూస్తుంటే అకాడమీ స్టూడెంట్లా కాకుండా ఏదో పెద్ద ఈవెంట్ కి రెడీ అయిన సెలబ్రిటీలా ఉంది. ఏంటి పృథ్వీ అలా చూస్తున్నా? గుర్తుపట్టలేదా అని తన డ్రెస్ ని ఒక్కసారి సరిచేసుకుంటూ కళ్ళెగరేసింది ప్రణవి. అది కాదు, సడన్ గా ఇలా చూసేసరికి నువ్వేనా కాదా అని డౌట్ వచ్చింది. అయినా ఏంటి గెటప్? ఎక్కడికైనా వెళ్తున్నావా అని కాస్త తడబడుతూ అడిగాడు పృథ్వీ. త్వరలో నన్ను ఎలాగో సెలబ్రిటీగా ప్రజెంట్ చేయాలని చూస్తున్నారు కదా, అందుకే ఈ మేకోవర్. ఎలా ఉన్నాను అని పృథ్వీకి దగ్గరగా వచ్చి అతని కళ్లలోకి చూస్తూ అడిగింది. ఆమె నుంచి వస్తున్న మైల్డ్ పర్ఫ్యూమ్ స్మెల్, ఆ గ్లామరస్ లుక్ పృథ్వీని కాస్త తడబడేలా చేశాయి. చాలా బాగున్నావు. అసలు ఇలా చూస్తుంటే నువ్వు ఆ ప్రణవీనే అంటే ఎవరు నమ్మరు అని నవ్వాడు పృథ్వీ. మరి నీకు నచ్చానా అని కొంటెగా కనురెప్పలు ఆడిస్తూ అడిగింది ప్రణవి. అంత రొమాంటిక్ గా అడిగేసరికి పృథ్వీకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయాడు. అతన్ని పట్టించుకోకుండా రూంలోకి వెళ్ళింది ప్రణవి. ఓయ్, ముందు నువ్వు నీ రూంకి వెళ్ళు. ఇప్పటికే సత్యమేడం నా మీద కోపంగా ఉంటుంది అని ఆమె వెనకే లోపలికి వెళ్లాడు పృథ్వీ. అలా అన్నాడే కాని ప్రణవి వెళ్లిపోవడం అతనికి కూడా ఇష్టం లేదని అతని మాటల్లోనే అర్థమైపోయింది. నువ్వేం కంగారు పడకు, నా పక్క రూమ్మేట్స్ కోసం డిస్కో డాన్స్ అరేంజ్ చేసి వచ్చాను అని తాపీగా చెప్పింది ప్రణవి. ఆమె అన్నదేంటో అర్థం కాక ఏంటి అని అరిచాడు పృథ్వీ. ప్రణవి చేసిన చిలిపి పని ఏంటి? దానివల్ల పృథ్వీ ప్రాబ్లంలో పడతాడా? పృథ్వీకి బ్యూరో వారియర్స్ ఎలాంటి పెట్ను సెలెక్ట్ చేయబోతున్నారు? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి మీ పాకెట్ FM లో.